నమస్కారం, వెల్కమ్ టు సి న్యూస్. నా పేరు స్మరత. న్యూస్ లో ముందుగా హెడ్లైన్స్. యోగాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి, రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కంద్ర దుర్గేష్. పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ రావడం గర్వకారణం, మంత్రి లోకేష్ కు ఎమ్మెల్యే ఆదిరెడ్డి ధన్యవాదాలు. వేధించిన వారందరికీ సినిమా చూపిస్తాం, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. పేరు చేర్చేందుకు పెళ్లి కార్డు తప్పనిసరి కాదు, పౌర సరఫరాల మంత్రి నాదెళ్ల మనోహర్. రాజీవ్ గాంధీ సేవలు చిరస్మరణీయం, కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘన నివాళులు. ఇక డీటెయిల్స్ ఇస్తే, యోగాంధ్ర ప్రచార కార్యక్రమం ప్రారంభోత్సవం రాజమహేంద్రవరంలోని గౌతమి ఘాట్ వద్ద బుధవారం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి కంద్ర దుర్గేష్ జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి కోరారు. యోగా ఫార్వర్డ్ ఎర్త్ వన్ హెల్త్ అనే నినాదంతో ఈ సంవత్సరం అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకుంటున్నామని, ఈ నేపథ్యంలో ప్రభాత కిరణాల వెలుగులో అత్యంత ఆహ్లాదకర వాతావరణంలో గోదావరి నది ఒడ్డున గౌతమి ఘాట్ లో యోగాంధ్ర ప్రచార కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్, సంయుక్త కలెక్టర్ చిన్నరాయుడు, నగరపాలక సంస్థ కమిషనర్ కేతన్ కార్కులతో కలిసి మంత్రి ప్రారంభించారు. ప్రముఖులను, కళాకారులను, కూచిపూడి నర్తకి మహిళలను యోగాంధ్ర కార్యక్రమంలో భాగస్వామ్యం చేయనున్నట్లు తెలిపారు. ధ్యానం అంటే కళ్ళు మూసుకుని చక్కగా విశ్రాంతి మీ అవయవాలపై ఉంచండి. వాళ్ళకి ప్రాణశక్తి ప్రవేశించి సంపూర్ణ ఆయురారోగ్యాలు పొందే శాంతియుతమైనవి. కొద్దిగా పైకి రెండు తొడభాగాలకి ప్రాణశక్తి ప్రవేశించి సంపూర్ణ ఆయురారోగ్యాలు పొందే శాంతియుతమైనవి. బుధస్థానంలో ఉన్న చెట్లకు కూడా ప్రాణశక్తి ప్రవేశించి సంపూర్ణ ఆయురారోగ్యాలు పొందే శాంతియుతమైనవి. నాభి క్రింద యోగా దినోత్సవం సందర్భంగా జూన్ 21వ తారీఖు వరకు, ఈ నెల 21వ తారీఖు నుంచి ఈ ఒక నెల రోజుల పాటు యోగాకి సంబంధించినటువంటి వివిధ అంశాల మీద ప్రజలందరికీ కూడా ఒక అవగాహన కల్పించే విధంగా వివిధ రకాల కార్యక్రమాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా మానవ వనరుల శాఖ మంత్రులు నారా లోకేష్ గారు రూపొందించడం జరిగింది. దీని ద్వారా మొత్తం జూన్ 21వ తారీఖున జరిగేటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమంలో విశాఖపట్నంలో ప్రధానమంత్రి గారు పాల్గొంటారు. ఆ కార్యక్రమంలో రమారమి ఒకే చోట 5 లక్షల మంది యోగా అభ్యసించే విధంగా కార్యక్రమాన్ని, దాంతోపాటు రాష్ట్రం మొత్తం మీద 5 కోట్ల మంది అభ్యసించే విధంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. ఈ నెల రోజుల పాటు వివిధ ప్రాంతాల్లో వివిధ రకాలుగా ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవం మీద అవగాహన కల్పించే విధంగా మహిళలు కానీ, విద్యార్థులు కానీ, సినిమా రంగానికి చెందిన వారు కానీ, ఇతర రంగాలకు చెందిన వారు అందరితోటి కూడా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. సో మనం ఇంటర్నేషనల్ యోగా డేని మనం ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాం. ఈసారి ఒక ప్రత్యేకంగా ఒక 1 మంత్ క్యాంపెయిన్ చేయాలి అని మన గవర్నమెంట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో ఈ క్యాంపెయిన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, యోగా ప్రాక్టీస్ చేసిన వాళ్ళు చేసుకుంటూనే వెళ్తున్నారు. అలానే మనం డేస్ ఏదైతే ఇంటర్నేషనల్ యోగా డే అనుకుంటున్నామో అది ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నాం. కానీ ఈ యోగా ప్రాక్టీషనర్ నెంబర్ పెరగాలి అండ్ యోగా ప్రాక్టీస్ చేయడం వల్ల వచ్చిన మంచి ఫలితాలు అనేది ఇంకా చాలామందికి చేరువవ్వాలి అనే ఉద్దేశంతో ఒక 1 మంత్ మనం క్యాంపెయిన్ చేయబోతున్నాం. మరీ ముఖ్యంగా యోగా డేని 1 డే కాదు, మొత్తం ఆంధ్రప్రదేశ్నే యోగాంధ్రప్రదేశ్గా మార్చాలి అని. సో ప్రతి ఒక్కరు కూడా యోగాని వాళ్ళ జీవిత రొటీన్లో, డైలీ రొటీన్లో ఒక భాగంగా చేసుకోవాలి. మార్నింగే యోగా ప్రాక్టీస్ చేయాలి, దానివల్ల ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్ని అచీవ్ చేయాలి అని. రాజమహేంద్రవరంలో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం స్థాపన చేయడానికి రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకోవడం గర్వకారణమని, ఇది ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం సాధించిన విజయమని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆనందం వ్యక్తం చేశారు. స్థానిక తిలక్ నగర్ రోడ్డులో ఉన్న కార్యాలయంలో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈ విషయంలో రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చొరవకు ఆయన ప్రత్యేక కృతజ్ఞత తెలిపారు. పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ ప్రధాన కేంద్రం హైదరాబాద్ లో ఉందని, రాష్ట్ర విభజన రేగి 10 ఏళ్లు పూర్తి కావడంతో ఈ ఏడాది అక్కడ ఏపీ విద్యార్థులకు ప్రవేశాలు ఇవ్వలేదన్నారు. గత 5 ఏళ్ల పాలనలో వైసీపీ ఈ యూనివర్సిటీని పట్టించుకోకుండా భ్రష్టు పట్టించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
దృష్ట్యా ప్రెస్ మీట్ ద్వారా ముందుగా పొట్టి శ్రీరాములకి అన్ని విధాలుగా సహకరించిన నిన్నటి రోజున క్యాబినెట్ ఆమోదం తెలిపిన గవర్నర్కి కూడా మా యొక్క మీరు చూసారు ఈ యొక్క నగరం యొక్క అందరికి ప్రోగ్రెస్ కార్డ్ ఇచ్చేవారు. మేము ఇచ్చిన ఫైల్స్ ఏ స్టేటస్ లో అది కలెక్టర్ గారు యూటిలైజ్ చేయట్లేదు. వాటిని ప్రస్తుతం ఎమ్మటినే స్టూడెంట్ కూడా అడిగాను. ఆవిడ కూడా చాలా ఆనందం వ్యక్తం చేసి మంచి అచీవ్మెంట్ అండి కూటమికి. అది ఆల్రెడీ పొట్టు శ్రీరాములు విశ్వవిద్యాలయం ఒక యూనివర్సిటీ, పొట్టు శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ నిన్న క్యాబినెట్ ఆమోదం తెలపడం, ఆ శుభ పరిణామం దృష్ట్యా ప్రెస్ మీట్ ద్వారా మీ అందరికీ కూడా ఏ విధంగా ఇది సాధించుకున్నామన్నది తెలియచేయాలన్న ఒక ఆలోచనతో పెట్టడం జరిగింది. ముందుగా ఈ యొక్క విశ్వవిద్యాలయం పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం స్థాపించడానికి అన్ని విధాలుగా సహకరించిన ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియచేస్తూ, నిన్నటి రోజున క్యాబినెట్ ఆమోదం తెలిపిన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి కూడా, క్యాబినెట్ సభ్యులందరికీ కూడా మా యొక్క అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. వైసీపీ ఈ 5 సంవత్సరాల పాలనలో మీరు చూశారు, అనేక సందర్భాల్లో నేను చెప్తూనే వచ్చాను, ఈ యొక్క నగరం యొక్క చరిత్రను ఏ విధంగా భ్రష్టు పట్టించారు, దిగదార్చారు. అనేక సందర్భాల్లో నేను చెప్పుకుంటూనే వస్తూ ఉన్నాను. ఎన్నికల ముందు కూడా నేను అనేక సందర్భాల్లో చెప్పున్నాను, ఇది ఒక సాంస్కృతిక నగరం కింద తీర్చిదిద్దే బాధ్యత శాసనసభ్యుడిగా నేను తీసుకుంటానని, కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇదొక కల్చరల్ హబ్గా తీర్చిదిద్దే అవకాశం నాకు కల్పించమని అనేక సందర్భాల్లో చెప్పున్నాను. అలాగే చెప్పేవాడిని, కల్చరల్ హబ్గా ఉండవలసిన రాజమహేంద్రవరం వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉండగా క్రైమ్ హబ్ అయిపోయి ఉన్నది. ఆ ఘన చరిత్రను మళ్ళా తీసుకురావాల్సిన బాధ్యత మా అందరిపైన ఉందని అనేక సందర్భాల్లో చెప్పున్నాను. ఈ రోజున ఏదైతే పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం రాజమహేంద్రవరానికి కేటాయించడం అన్నది రాజమహేంద్రవరం ఒక గొప్పతనంతో పాటు విశిష్టతకు కూటమి ప్రభుత్వం కృషి చేసిన విధానానికి నిదర్శనమని ఈరోజు నేను చాలా గర్వంగా చెప్తా ఉన్నాను. అలాగే తెలుగు భాష ఈ యూనివర్సిటీ రాష్ట్రంలో తెలుగు భాష, సాహిత్యం, సంస్కృతులలో ఉన్నత స్థాయి పరిశోధనా కేంద్రంగా పనిచేస్తుంది. అలాగే తెలుగు భాష మరియు సాహిత్యం ఆధారంగా కళా సంస్కృతి, సంగీతం, రంగస్థల నాటకాలు, చిత్రలేఖనం మరియు చేతి పనులు ఇలాంటి వాటిల్లో అధునాతన అధ్యయనాలు మరియు పరిశోధనలు సులభతరం చేయటానికి, నియంత్రించడానికి ఉపయోగపడుతుంది. పార్టీ కార్యకర్తలకు ఒకటే చెబుతున్నా, ఇప్పుడు మిమ్మల్ని ఎవరు ఇబ్బంది పెట్టినా వారి పేరు రాసి పెట్టుకోండి. ఎవరైనా కొడితే కొట్టించుకోండి, పర్వాలేదు. నీ టైం బాగుంది, కొట్టు అనండి. ఆ తర్వాత మన టైం వస్తుంది, అప్పుడు మనము కొడదామని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి భరోసా ఇచ్చారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో విశాఖపట్నం వైసీపీ కార్పొరేటర్లు, వివిధ స్థానిక సంస్థల్లోని వైకాపా ప్రజాప్రతినిధులతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమావేశమయ్యారు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా వారెవరిని వదిలిపెట్టాం, రిటైర్ అయినా, దేశం వదిలిపోయినా లాక్కొస్తాం, వారికి సినిమా చూపిస్తామని పార్టీ నాయకులతో చెప్పారు. వైకాపా హయాంలో ఏ ఒక్కరిని ఇబ్బంది పెట్టే ప్రయత్నమే చేయలేదు. నాడు స్థానిక ఎన్నికల్లో 2 మున్సిపాలిటీల్లో మినహా అన్ని మనమే గెలిచాం. ఇప్పుడు కొన్ని స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో చంద్రబాబు పట్టపగలే ప్రజాస్వామ్యాన్ని కూలి చేస్తున్నారు అని ధ్వజమెత్తారు. నేను ఒకటి చెప్తా ఉన్నా, ఈరోజు కష్టంలో ఉన్న వైఎస్ఆర్సీపీ అన్నదమ్ములను నేను ఈరోజు చూస్తూ ఉన్నా. నేను మీ అందరికీ ఒకటే చెప్తా ఉన్నా, మీ అన్నగా, మీ తమ్ముడిగా, మీ బిడ్డగా ఒకటి చెప్తా ఉన్నా.
నెక్స్ట్ వచ్చే జగన్ 2.0లో పరిస్థితి ఈ మాదిరిగా ఉండదు. ఈరోజు ప్రతి కార్యకర్త కష్టాన్ని చూస్తూ ఉన్నా కాబట్టి చెప్తా ఉన్నా. ఇంతకుముందు మన హయాంలో మనం వచ్చే టయానికే కోవిడ్ మహమ్మారి మధ్యలో 2019 జూన్లో మనం ప్రమాణ స్వీకారం చేశాం. ఆ తర్వాత ఆ మార్చిలోనే ముగియక మునిపే ఒక సంవత్సరం కూడా సరిగ్గా ముగియక మునిపే 2020 మార్చి వచ్చేసరికి వెంటనే కోవిడ్ వచ్చింది. ఆ తర్వాత 2 సంవత్సరాలు కోవిడ్తో మనం యుద్ధం చేయాల్సిన పరిస్థితుల మధ్య మన పాలన సాగింది. బహుశా కార్యకర్తలకు అనుకున్న మేరకు బహుశా నేను చేయలేకపోయి ఉండొచ్చు. కానీ ఇవాళ ఒకటే చెప్తా ఉన్నా, ఈరోజు ఈ కష్టాన్ని చూసిన వ్యక్తిగా చెప్తా ఉన్నా, రేపొద్దున ఇలా ఉండదు. రేపొద్దున జరిగే ప్రతి విషయంలోనూ వైఎస్ఆర్సీపీకి కార్యకర్తే నెంబర్ 1గా ఉంటాడని మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నా. ప్రతి కార్యకర్తకు నేను ఒకటే చెప్తా ఉన్నా, ఎవడెవడైతే మీకు అన్యాయం చేశాడో పర్వాలా, అన్యాయం చేయండి, చేయించుకుంటాం, టైం మీది, కానియండి, కొట్టండి అని చెప్పండి. ఆడు ఎవడు ఏం చేస్తా ఉన్నాడో పేరు రాసుకోండి. రెడ్ బుక్ అని నేను చెప్పను, కానీ పేరైతే రాసుకోండి. మీరు ఏ బుక్లో రాసుకున్నా పర్వాలా, పేరైతే మీరు రాసుకోండి. దాని తర్వాత మాత్రం అన్యాయం చేసినోనికి సినిమా మాత్రం మనం చూపిస్తామని చెప్తాను. ఆ మనిషి రిటైర్డ్ అయి ఉన్నా కూడా లాక్కొని వస్తా. ఆ మనిషి దేశం విడిచిపెట్టిపోయినా లాక్కొని వస్తా. ఎవరిని వదిలిపెట్టేది ఉండదు. ఒక్కొక్కడికి మాత్రం సినిమా మాత్రం ఎలా చూపించానో అలా చూపిస్తామని మాత్రం చెప్తాను. ఖచ్చితంగా ఏదైతే నాటుతున్నారో, ఏదైతే ఇత్తుతున్నారో, ఇది రెండింతలు వీళ్ళకు పండే కార్యక్రమం కూడా జరుగుతుందని మాత్రం ప్రతి కార్యకర్తకు గట్టిగా చెప్పండి. బియ్యం కార్డుల్లో పేర్లు చేర్చేందుకు పెళ్లి కార్డు తప్పనిసరి కాదని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. ఒంటరి మహిళల ఇళ్ల వద్దకు గ్రామ వార్డు సచివాలయ సిబ్బందే వెళ్లి వారిని ధృవీకరిస్తారని, దాని ఆధారంగా ప్రభుత్వం బియ్యం కార్డులను అందిస్తుందని వివరించారు. మంత్రివర్గ సమావేశ వివరాలు వెల్లడి సందర్భంగా మీడియా ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. ఒంటరి మహిళలకు సింగిల్ నెంబర్ కార్డులు అందిస్తామని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. భార్యాభర్తలు విడిపోయి 7 ఏళ్లు దాటితే ఈ కార్డులు జారీ చేస్తాం. దరఖాస్తుల స్వీకరణలో కొన్ని సాంకేతిక సమస్యలు ఉన్నాయని, వాటన్నింటినీ పరిష్కరించి 48 గంటల్లో పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. దరఖాస్తుల స్వీకరణ గడువు పొడిగిస్తామని, కొత్త కార్డులు ముద్రించి వినియోగదారులకు ఇస్తున్నప్పుడు దరఖాస్తులు తీసుకుంటున్నామన్నారు. జూన్ 1 నుంచి రేషన్ దుకాణాల వద్దనే సరుకులు తీసుకోవాలని, వృద్ధులకు, దివ్యాంగులకు మాత్రమే సరుకులు ఇంటి వద్దకు వస్తాయని వివరించారు. ఈ రోజు కేబినెట్లో మేము తీసుకున్న డిసిషన్ జూన్ 1వ తారీఖు నుంచి ఫేర్ ప్రైస్ షాపుల ద్వారానే పీడిఎస్ రైస్ లబ్ధిదారులందరూ కూడా చేరవేసే విధంగా ఒక నిర్ణయం తీసుకున్నాం. దీంతో పాటు 65 సంవత్సరాల కన్నా ఎక్కువగా ఉన్న వయసులో ఉన్న వృద్ధులకు, అదేవిధంగా దివ్యాంగులకు డోర్ డెలివరీ జరిగేటట్టు ఈరోజు ఒక నిర్ణయం తీసుకున్నాం. ఈ ఫేర్ ప్రైస్ షాప్స్లో కూడా మేము కొత్త యాప్ డిజైన్ చేసాం. రేషన్ చాలా పక్కాగా మేము మానిటర్ చేసుకునే విధంగా నెక్స్ట్ ఫేజ్లో మేము ప్రతి షాప్లో కూడా సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేసి వాళ్ళ సర్వీసెస్ని మేము పెంచే విధంగా కేంద్ర ప్రభుత్వంతో చర్చించిన తర్వాత ప్రాథమిక అనుమతులు వచ్చినాయి మాకు. ఈ ఫేర్ ప్రైస్ షాప్స్ని చిన్న చిన్న కిరాణా షాపులుగా వాళ్ళు కూడా వ్యాపారం చేసుకునే విధంగా గిరిజన ప్రోడక్ట్స్ కానివ్వండి, కేంద్ర ప్రభుత్వం అందించే ఈ భారత్ ప్రోడక్ట్స్ని ఈ షాపుల ద్వారా మేము వినియోగదారులకి తక్కువ రేటుకు తీసుకొచ్చే విధంగా ఒక నిర్ణయం తీసుకున్నాం. మాజీ ప్రధాని భారతరత్న రాజీవ్ గాంధీ 38వ వర్ధంతి సందర్భంగా స్థానిక సీతంపేట వాటర్ ట్యాంకుల పార్క్ ఆవరణలో ఉన్న ఆయన విగ్రహానికి నగర కాంగ్రెస్ అధ్యక్షుడు అబ్దుల్లా షరీఫ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయనతో పాటు నగర ప్రధాన కార్యదర్శి పట్టాల శ్రీనివాసరావు, పిసిసి కార్యదర్శి బెజవాడ రంగారావు, డిసిసి ఉపాధ్యక్షుడు దేవతా సుధాకర్ మాట్లాడారు. భారతదేశ ఐక్యత కాపాడాలన్న రాజీవ్ గాంధీ సిద్ధాంతమే నేడు అందరికీ ఆదర్శమని కొనియాడారు. మన దేశ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి పితామహుడిగా, టెలికమ్యూనికేషన్ విప్లవంతో దేశాన్ని 21వ శతాబ్దంలోకి తీసుకెళ్లిన దార్శనికుడిగా రాజీవ్ గాంధీ చెరగని ముద్ర వేసుకున్నారన్నారు. గ్రామ స్వరాజ్య సాధనకు పునాదులు వేసి స్థానిక సంస్థల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు, యువతకు 18 ఏళ్లకే ఓటు హక్కు కల్పించడం వంటి విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నామని గుర్తు చేసుకున్నారు. రాజీవ్ గాంధీ
జోహార్ 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 రాజీవ్ గాంధీ జోహార్ 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 58వ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఇక్కడ సీతంపేట పార్కులో రాజీవ్ గాంధీ విగ్రహానికి నివాళులు అర్పించి రాజీవ్ గాంధీ టెక్నాలజీలో ఎంతో యువతకు ఆదర్శంగా తీసుకొని ఈరోజు ఇంత టెక్నాలజీ డెవలప్ అయిందంటే రాజీవ్ గాంధీ తీసుకొచ్చిందే ఇదే. దాని మీద రాజీవ్ గాంధీ చేసిన 18 సంవత్సరాలు ఉన్న యువతకు ముందుకు తీసుకొచ్చి రాజకీయాల్లో తీసుకొచ్చి రాజకీయం అంటే ఏంటో తెలియపరిచి ఈరోజు రాజీవ్ గాంధీ చేసిన మహాసేవలు మనం ఎప్పుడు కూడా మరవలేం. రాజీవ్ గాంధీకి నా ఘనమైన నివాళులు అర్పిస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ చాలా ఘనంగా నివాళులు రాజీవ్ గాంధీ గారికి అర్పిస్తున్నాం. ఎందుకంటే ఆయన చనిపోయి 38 సంవత్సరాలు అయింది. ఆయన ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు యువతకు మంచి భవిష్యత్తు చూపించి ఇవాళ కాంగ్రెస్ పార్టీకి అందరికీ కీర్తిని తీసుకొచ్చారు. అటువంటి రాజీవ్ గాంధీ లేని లోటు ఎప్పుడు మరువలేనిది. అలాంటి మహాపురుషులు మళ్ళీ జన్మిస్తారో లేదో కానీ అటువంటి రాజకీయ నాయకులు మళ్ళా కాంగ్రెస్లో ఉంటారో లేదో తెలియదు కానీ అటువంటి సేవ చేసిన మంచి మనుషులకి ధన్యవాదాలు అర్పిస్తూ రాజీవ్ గాంధీ వర్ధంతిని పురస్కరించుకుని రాజమండ్రిలో జిల్లా కాంగ్రెస్ సిటీ కాంగ్రెస్ సారథ్యంలో వర్ధంతి జరుగుతుంది. రాజీవ్ గాంధీ చదువుకున్న టైపుల నుంచి కూడా రాజకీయాల్లోకి రాకుండా ఆయన ఉద్యోగం చేసుకుంటుంటే సంజయ్ గాంధీ పోయాక ఇందిరాగాంధీకి రమ్మని ఆయన వచ్చి ఆల్ ఇండియా కాంగ్రెస్ సెక్రటరీగా ఎంపీగా చేస్తూ వాళ్ళ అమ్మగారు పోగారు 84లో భారత ప్రధానమంత్రి అయ్యారు. ఆయన అయ్యాక దేశం అంతా అల్లకొరగా ఉన్న టైంలో తల్లిగారు కావాల్సిన దేశం సుఖశాంతులుగా ఉండాలని పిలిపించిన మహనీయుడు రాజీవ్ గాంధీ. 18 ఏళ్ళు ఓటు హక్కు కల్పించిన మహనీయుడు ఆయనే. అప్పుడు భారతదేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి కూడా యువత రాజకీయాల్లో పాల్గొని ఇప్పుడు ఏ పార్టీలో ఉన్న వాళ్ళు అందరూ కూడా ఆ రోజు రాజీవ్ గాంధీ పిలుపు మేరకు రాజకీయాలకు వచ్చిన వాళ్ళే అందరూ. ఎలక్ట్రానిక్ రంగంలో కూడా ఆయన ఎంతో అభివృద్ధి చెంది చేసే దేశాల్లో ఇవాళ ఎలక్ట్రానిక్ రంగం ఇంత అభివృద్ధికి దేశంలో ఉందంటే. తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ 102 సర్వీస్ డ్రైవర్స్ సమస్యలు పరిష్కరణ కోరుతూ అరబిందో సంస్థలో పనిచేస్తున్న తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ డ్రైవర్లకు జీతాలు పెంచాలని 3 నెలలుగా పెండింగ్ జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఒక రోజు సమ్మె నిర్వహించారు. ఈ సందర్భంగా తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. 102 సర్వీసు ఉద్యోగుల సమ్మెకు సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి బి పవన్, జిల్లా కార్యదర్శి బివిఎన్ పూర్ణిమరాజు సంఘీభావ ప్రకటించారు. 102 సర్వీస్ ను 2017 సంవత్సరంలో ప్రారంభించిన నాటి నుండి నేటి వరకు వీరికి కేవలం 8,800 జీతం ఇస్తున్నారని, గడిచిన 10 సంవత్సరాల్లో ఒక్క రూపాయి కూడా వేతనం పెంచకపోవడం దుర్మార్గమన్నారు. ప్రభుత్వాలు మారాయి, కంపెనీలు మారాయి, కానీ తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ డ్రైవర్ల జీవితంలో వెలుగులు మాత్రం రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి. కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి. సేవల్లో సేవల్లో ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి. ఉద్యోగుల సేవలో పరిష్కరించాలి. సీఎం గారు మా సమస్య పరిష్కరించండి. ఉద్యోగుల సమస్యలు ఉద్యోగుల సమస్యలు ప్రతి నెల జీతం 5వ తేదీ లోపు, ప్రతి నెల 5వ తేదీ లోపు జీతాలు, ప్రతి నెల 5వ తేదీ. తూర్పుగోదావరి జిల్లాలో 102 వెహికల్ సేవలు అంటే తల్లి బిడ్డ వాహనాల పేరుతో గత రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో 2015వ సంవత్సరంలో సేవలకి పథకాన్ని రూపొందించింది. ఈ పథకంలో ఆనాడు జీవీకే సంస్థకి కాంట్రాక్ట్ ఇచ్చి ఈ సేవలను ప్రారంభించారు. దీంట్లో ఆనాడు నుంచి ఈనాడు వరకు కూడా ఇందులో పనిచేసేటువంటి డ్రైవర్లకి 8,800 రూపాయలు జీతం పేరుతో వీళ్ళని పెట్టుకుంటూ ఉన్నారు. ఈఎస్ఐ పిఎఫ్ఓ కట్ చేయగా 7,870 రూపాయలు వీళ్ళకి ఇన్ హ్యాండ్ నెట్ శాలరీ అందుతూ ఉంది. 2015 నుంచి 2025 వరకు 10 సంవత్సరాల తర్వాత కూడా ఒక్క రూపాయి కూడా జీతం పెంపుదల లేకుండా ప్రభుత్వాలు మారినాయి, కాంట్రాక్టర్లు మారారు. ఈరోజు అరబిందో సంస్థ ఈరోజు ఈ పథకాన్ని కొనసాగిస్తూ ఉంది. మళ్ళీ తిరిగి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చారు. కానీ ఉద్యోగుల యొక్క జీతాల్లో మాత్రం ఒక్క రూపాయి కూడా పెంపుదల లేకపోవడం అనేది చాలా దుర్మార్గమైన విషయం. ఈ 104 కూడా మాకు తల్లి బిడ్డలో సేవలు చేస్తున్నాం తప్పితే
104 కూడా మమ్మల్ని వాడుతున్నారు. అది వాడకుండా తల్లిబెట్టులోని 7,800 అన్నది 18,700 మాకు చేయాలని డిమాండ్ ఇచ్చారు. కంపెనీ వాళ్ళు చేస్తారని మేము వేడుకుంటున్నాం. సిఐటి యూనియన్ ద్వారా మేము ఎంతో చేసి కలెక్టర్ గారికి, మన ఈస్ట్ గోదావరి కలెక్టర్ గారికి, డిఎంఎండ్హెచ్ఓ గారికి, అందరికీ మా జిల్లాకు 62 సంస్థగా లెటర్లు ఇచ్చాము. కాకపోతే మాకు స్పందించలేదు. ఇంకానే ప్రస్తుతానికి వస్తే పెంచుతామన్నారు. ఇంకా మాకు జీతాలు పెంచుతాలేదు. ఈ 7,800 తోటి బతుకుతున్నాం. మనం పెంచుతారేమో అని చంద్రబాబు నాయుడు మా సంస్థ డిప్యూటీ సీఎం గారు మా సంస్థను చూసి మాకు జీతాలు ఏమన్నా పెంచుతారేమో అని మేము ఆశిస్తున్నాం. 2014లో నాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించినట్లుగా గోదావరి పుష్కరాల్లోగా రాజమండ్రి విమానాశ్రయానికి ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పేరు పెట్టాలని ఆంధ్ర కేసరి యువజన సమితి ప్రధాన కార్యదర్శి సిపి రెడ్డి కోరారు. టంగుటూరి ప్రకాశం 68వ వర్ధంతి సందర్భంగా స్థానిక కోటిపల్లి బస్టాండ్ స్వాతంత్ర సమర యోధుల పార్కులో ప్రకాశం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సమితి కన్వీనర్ మాదిరాజు శ్రీనివాస్ అధ్యక్షత జరిగిన ఈ కార్యక్రమంలో సిపి రెడ్డి మాట్లాడుతూ స్థానిక శాసనసభ్యులు ఈ విషయంలో కృషి చేయాలని కోరారు. సమితి తరపున ఈ మేరకు ప్రజాప్రతినిధులకు, నాయకులకు వినతి పత్రాలు సమర్పించాలని సమితి భావిస్తుందన్నారు. ఈరోజు టంగుటూరి ప్రకాశం పంతులు గారి వర్ధంతి. 1957లో స్వతంత్రం వచ్చిన తర్వాత వారు ఇదే స్టేట్కి 3 సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన ఇక్కడ ఆంధ్రకేసరి పేరు మీద, ఆంధ్రకేసరి యువజన సమితి పేరు మీద ఇక్కడ ప్రజల హృదయాల్లో గత 62 సంవత్సరాలుగా నిలిచిపోయి ఉన్నాడు. ఈ సందర్భంగా మన సమితి ప్రధాన కార్యదర్శి సిపి రెడ్డి గారు ఒక్క మాట. నమస్తే అండి. ఈరోజు ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారి వర్ధంతి సందర్భంగా నా ఫ్రీడమ్ ఫైటర్ పార్కులోని ఆయన విగ్రహానికి నివాళులు అర్పించడానికి వచ్చాము. అయితే అత్యంత ఉన్నత స్థాయి వ్యక్తి, రాజమహేంద్రవరంతో అనుబంధం ఉన్న వ్యక్తి, ఇప్పటి 3 రాష్ట్రాలకి ఆ రోజు ముఖ్యమంత్రిగా చేసినటువంటి నా ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారి పేరు రాజమహేంద్రవరం విమానాశ్రయానికి పెట్టడం ఎంతైనా సబబు. ప్రముఖులని, ఎమ్మెల్యే గారిని, ఎంపీ గారిని నేను ప్రార్థించేది ఏమిటంటే టంగుటూరి ప్రకాశం పంతులు గారి పేరు రాజమహేంద్రవరం విమానాశ్రమానికి పెట్టాలని చెప్పి మేము పర్సనల్గా కూడా కలిసి మేము మెమోరాండమ్స్ ఇస్తాము. 2014లో ఈనాటి ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు 2014లో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వచ్చినటువంటి ఆంధ్రకేసరి ప్రకాశం పంతులు గారి జయంతి సందర్భంగా ఆయన అనౌన్స్ చేసి ఉన్నారు. రాజమండ్రి ఎయిర్పోర్ట్కి టంగుటూరి ప్రకాశం పంతులు గారు ఎయిర్పోర్ట్గా నామకరణం చేస్తానని చెప్పి ఆ వేళ వాగ్దానం చేశారు. తదనుగుణంగా ఈ 10 సంవత్సరాల్లో అనేక పర్యాయాలు మేము రకరకాల వ్యక్తులకి అందరికీ మెమోరాండాలు ఇవ్వడం జరిగింది. రీసెంట్గా మండల స్టాక్ పాయింట్ల వద్ద ఉన్న సరుకుల స్టాక్ వివరాలను రిజిస్టర్ ప్రకారం నిర్వహిస్తున్నారో లేదో, అదేవిధంగా ప్రజా పంపిణీ వ్యవస్థ పనితీరును క్షేత్రస్థాయి పర్యటన సందర్భంలో ఖచ్చితంగా తనిఖీ చేయాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంత్ స్పష్టం చేశారు. చాగల్లు మండలం ఉనగట్ల ఎంఎల్ఎస్ పాయింట్ కొవ్వూరు పట్టణ ప్రాంతంలో ఉన్న చౌకధరల దుకాణాన్ని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పౌర సేవలు అందించే క్రమంలో క్షేత్రస్థాయిలో ఆయా వ్యవస్థల పనితీరుపై జిల్లా స్థాయి అధికారులు తనిఖీలు నిర్వహించాల్సి ఉందన్నారు. ఈ మేరకు చాగల్లు మండలం ఉన్నకట్ల గ్రామంలోని మండల స్టాక్ పాయింట్ నిర్వహణ విషయంలో స్టాక్ నిర్వహణ రిజిస్టర్ల నిర్వహణను పరిశీలించడం జరిగిందన్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్రవరం ఐకాన్స్ ఆధ్వర్యంలో ట్రాఫిక్ ఫోర్స్ కు రోటరీ ఐకాన్స్ సంఘీభావం పేరుతో ప్రత్యేక సేవా కార్యక్రమం స్థానిక సోమలమ్మ గుడి రోడ్ లో ఉన్న సామ్రాజ్య కన్వెన్షన్ హాల్లో చార్చర్ ప్రెసిడెంట్ తీగల రాజు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వేసవి వేడి మధ్య కృషి చేస్తున్న ట్రాఫిక్ సిబ్బందికి
100 క్యాప్లు, వాటర్ బాటిల్స్ పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ట్రాఫిక్ డిఎస్పీ, సెంట్రల్ జోన్ డిఎస్పీ కె రమేష్ బాబు ముఖ్య అతిథిగా ఇచ్చేశారు. సిఐ మహమ్మద్ అబ్దుల్ నబీ కూడా పాల్గొన్నారు. వీరిద్దరికి రోటరీ ఐకాన్స్ తరపున సన్మానం చేయగా ట్రాఫిక్ డిపార్ట్మెంట్ కూడా ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన మోహిత్ కుమార్ జైన్, డాక్టర్ శక్తి నరసింహ, గట్టు వీరభద్రరావు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షుడు వెంకట్ ఎమ్మని రాబోయే వర్షకాలాన్ని దృష్టిలో పెట్టుకుని ట్రాఫిక్ సిబ్బందికి రెయిన్ కోట్లను స్వయంగా అందించామన్నారు. క్లబ్ కార్యదర్శి సురేష్ ఉదయగిరి తదితరులు పాల్గొన్నారు. సెంట్రల్ జోన్ డిఎస్పీ, అలాగే ట్రాఫిక్ డిఎస్పీ గౌరవనీయులు రమేష్ బాబు గారిని హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటుంది రోటరీ క్లబ్ ఆఫ్ రాజమండ్రి. అలాగే మిత్రులు గౌరవనీయులు ట్రాఫిక్ సిఏ గారికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే ఎస్ఐ గారు శ్రీనివాసరావు గారికి కూడా ఈ సందర్భంగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఒక్కసారి మీ అందరికీ తెలిసిన వాళ్ళమే మేము, అయినా సరే కార్యక్రమం మొదలుపెట్టినప్పుడు మా గురించి మేము ఒక్క నిమిషంలో చెప్పుకుని ముందుకు వెళ్దాం. ఈ రోటరీ క్లబ్ అనేది వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. యోగాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి, రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కంద్ర దుర్గేష్. పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ రావడం గర్వకారణం, మంత్రి లోకేష్ కు ఎమ్మెల్యే ఆదిరెడ్డి ధన్యవాదాలు. వేధించిన వారందరికీ సినిమా చూపిస్తాం, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. పేరు చేర్చేందుకు పెళ్లి కార్డు తప్పనిసరి కాదు, పౌర సరఫరాల మంత్రి నాదెళ్ల మనోహర్. రాజీవ్ గాంధీ సేవలు చిరస్మరణీయం, కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘన నివాళులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. Audio Jungle.